సామాన్యులు రోజుకో మాట్లాడుతుంటారు. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఇటువంటి పరిస్థితి అగ్రస్థాయి నాయకులు కూడా చేయటము కొంత విడ్డూరంగాను విచిత్రంగాను ఉంటుంది. అంటే ఈ నాయకులు ఆయా సందర్భాల్లో చేసిన ప్రసంగాలు కానీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు కానీ పరిశీలించి ఇప్పుడు వారు ఏం చేశారు, వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఏం చేశారు అనే అంశాన్ని కూడా అధ్యయనం చేస్తే అసలు రూపం బయటపడుతుంది. అంటే సామాన్య శాసనసభ్యులు ఒక మాట అప్పుడు చెప్పి ఒక మాట ఇప్పుడు చెప్పి కాలానుగుణంగా మాటలు మారిస్తే మనం పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు 1995 అప్పుడు ఆయన టీడీపీ శాసనసభ్యుడు మాత్రమే, ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు 1995 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చేసిన ప్రసంగం జనవరి 17, 1995 అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేశారో, తన అధికారం వచ్చాక ఏం చేశారో అన్నది కూడా ప్రజలకు వేరుగా చెప్పనవసరం లేదు. రాష్ట్ర 10వ శాసనసభ తొలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించినటువంటి మన రాష్ట్ర గవర్నర్ మాన్యశ్రీ కృష్ణకాంత్ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. సహచర శాసనసభ్యులందరూ కూడా నా యొక్క ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని సందర్భంగా నేను కోరుతున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 35 సంవత్సరాల పాటు మకుటం లేని మహారాజుగా వెలుగొంది తెలుగు ప్రజలతో గొప్ప కళాకారుడిగా ఆదరించబడి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎన్టీ రామారావు గారు 1982లో ఆనాటి అవసరాల దృష్ట్యా రాజకీయంలో ప్రవేశించిన విషయం సభవారికి తెలుసు. 1983 ఎన్నికల్లో గెలిచిన ఆయన ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం మనకు తెలుసు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేవలం 18 నెలలకే విద్రోహ చర్యల ద్వారా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో కూలదోసిన సంగతి మనందరికీ తెలుసు. మళ్ళీ ఎన్టీ రామారావు గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమం ప్రారంభించి కుటిల రాజకీయాన్ని యావత్ భారతదేశానికి కాక యావత్ ప్రపంచానికి ముందు పెట్టి బట్టబయలు చేసిన విషయం మనందరికీ తెలుసు. కేవలం ఒక నెల రోజుల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనందరికీ తెలుసు. కుటిల రాజకీయానికి అలవాటు పడిన ఆనాటి శాసనసభను రద్దుపరిచి మళ్ళీ తాజాగా ప్రజల తీర్పు కోరి 1985 మార్చిలో ప్రజల దీవెనతో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన విధానం మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన 82-83 సంవత్సరంలో కేంద్రం నుంచి ఆ రాష్ట్రం యొక్క వార్షిక ప్రణాళిక కేవలం 1639 కోట్లుగా ఉండేది. పట్టుతరమైన దీక్షతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ కేంద్రం నుంచి సహకారం లేకపోయినా తగు వనరులను సమీకరించుకుంటూ 6 సంవత్సరాల కాలంలో 4861.50 కోట్లకు ఈ వార్షిక ప్రణాళికను పెంపొందించుకోవటం జరిగిందని చాలామంది శాసనసభ్యులకు తెలుసునని మనవి చేస్తున్నాను. అంటే కాంగ్రెస్ వారి కాలంలో జరిగిన అభివృద్ధి కంటే 3 రెట్లు ఎక్కువగా గణనీయమైన పెరుగుదలను సూచిస్తున్నది. 1983-89 సంవత్సరాల మధ్య అన్ని రంగాలలో కూడా ప్రభుత్వం చాలా అభివృద్ధి సాధించిందని మనవి చేస్తున్నాను. ఆ అభివృద్ధి యొక్క స్పందనే ఇటీవల జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో ప్రజలు గుర్తించారని గవర్నర్ గారు చాలా చక్కనైన సరైన పద్ధతిలో చెప్పారని మనవి చేస్తున్నాను. బలహీన వర్గాలకు గృహ నిర్మాణ పథకం ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ప్రారంభమైందని నిర్ద్వందంగా మనవి చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు కర్తవ్య నిష్ఠతో దృఢదీక్షతో ప్రజల సంక్షేమం జరగాలనే పట్టుదలతో 83 నుంచి 89 వరకు పరిపాలన చేసిన 6.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 11,75,271 ఇండ్ల నిర్మాణం చేపట్టి అందులో 9,58,943 ఇండ్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారు అందించిన లెక్కలలో పొందుపరిచారు. 1 కిలో ₹2 బియ్యం పథకం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావు గారికి స్పష్టమైన ఆలోచన అవగాహన ఉందని మనవి చేస్తున్నాను. దీనికి చాలా పెద్ద కథ ఉంది, చెబితే భారతం అంత అవుతుంది. 1982లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ₹2 కిలో బియ్యం అర్హులైన వారందరికీ ఇస్తామని
రామారావు గారు వారి విధానంగా ప్రకటించారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్టీ రామారావు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటూ అధికారం కోల్పోయే వరకు నిరంతరాయంగా చాలా పకడ్బందీగా ఖచ్చితంగా కుటుంబానికి 25 కిలోల వంతున ప్రతి మాసం సబ్సిడీ బియ్యాన్ని సరఫరా చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోరని విజ్ఞప్తి చేస్తున్నాను. భర్త చనిపోయిన గౌరవనీయ శాసనసభ్యులందరికీ తెలుసునని మనవి చేస్తున్నాను. రెక్కల మూలన పడి వయస్సు మీద పడి పనిచేసుకోలేని స్థితిలో ఉన్న 6.3 లక్షల మందికి వృద్ధ వ్యవసాయ కార్మికులకు ఆనాడు పెన్షన్ ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకున్న విషయం ఈనాడు సభలో సభ్యులందరికీ మనవి చేస్తున్నాను. ఒక మంచినీటి విషయానికి వస్తే 6.5 సంవత్సరాలు ఎన్టీఆర్ పరిపాలనలో ఆ రాష్ట్రంలో 126 కోట్ల పైచీలకు ఖర్చు చేసి సుమారు 1 లక్ష పైచీలకు మంచినీటి బోరుబావులు నిర్మించిన ఘనత ఎన్టీఆర్నేనని మనవి చేస్తున్నాను. పేద ప్రజల కోసం జనతా వస్త్రాలు ప్రవేశపెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శక్తి సంవత్సరానికి 1 హార్స్ పవర్కు 50 రూపాయల చొప్పున ఆనాడు వ్యవసాయ రంగానికి సరఫరా చేసిన విధానం మీకు తెలుసు. ఆనాడు ఎన్టీఆర్ గారి హయాంలో హెచ్డీ కోత విధించాము, కానీ రైతాంగం యొక్క పొలాలు ఏనాడు ఎండనీయలేదు అనే విషయాన్ని మనవి చేస్తున్నాను. రోజుకు 13 గంటలు వ్యవసాయ రంగానికి విద్యుత్ శక్తి సరఫరా చేస్తామని వాగ్దానం చేసి ఆ మాటకు కట్టుబడి అదేవిధంగా విద్యుత్ శక్తి సరఫరా చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయే హెచ్టీ రంగానికి అవసరమైతే కోతలు విధించాము, కానీ రైతుల పొలాలను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏనాడు ఎండిపోనీయలేదని రాష్ట్ర రైతాంగానికి ఈనాడు శాసనసభలో ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసునని మనవి చేస్తున్నాను. ఇక సింగిల్ విండో సిస్టమ్, ఇది రైతులకు పరపతి సౌకర్యం కల్పించే ఒక సమగ్రమైన విధానం. ఆనాడు షార్ట్ టర్మ్ లోన్స్ ఒక దగ్గర, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అనే పరిస్థితిలో రైతులు చాలా దీనంగా ఉండేది. రెండిటికీ ఒక దగ్గర చేర్చి ఏక గవాక్ష విధానం ప్రవేశపెట్టి రైతాంగానికి సహాయపడిన విషయం మీకు అందరికీ తెలుసు. ప్రజల ముందుకు పరిపాలన తీసుకుపోవాలనే సదుద్దేశంతో మాండలిక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తమ ప్రాంతాల నుండి దూర ప్రాంతాలకు పేద ప్రజలు రాలేరు కాబట్టి నిరుపేద ప్రజల ముంగిట్లో ప్రభుత్వమే పోయి తలుపు తట్టి వారి సమస్యలు పరిష్కరించే ఉద్వేగపూరితమైన వాతావరణం రావాలని షేర్షా కాలంలో ఈ తాలూకా వ్యవస్థ ఏర్పడింది. దానిని తీసివేయటం మంచిది కాదని ఆనాడు ఎందరో భయపెట్టినా కూడా దానికి వెరవకుండా మాండలిక రాజ్యాంగ వ్యవస్థ తెస్తామని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తితో దీవెనలతో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ముంగిట్లో పరిపాలన తీసుకుపోవడం కోసం రాష్ట్రంలో 1104 మండలాలు ఏర్పాటు చేసి వాటికి ఎన్నికలు జరిపించి సుభిక్షంగా పరిపాలించిన విషయం ఎవరూ మర్చిపోలేరు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించాలనే దేశంలో ప్రప్రథమంగా ఎన్టీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసిన సంగతి కూడా మనకందరికీ తెలుసు. అదేవిధంగా ప్రభుత్వోద్యోగాలలో మహిళలకు 30% రిజర్వేషన్లు కల్పించిన గౌరవనీయులైన ఎన్టీఆర్ గారే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. స్థానిక సంస్థల్లో ప్రప్రథమంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు 9% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కే దక్కుతుంది. ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మహిళల యొక్క స్ఫూర్తి పెంపొందించడం కోసం రాష్ట్రంలో పద్మావతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానిది నేను మనవి చేస్తున్నాను. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా చంద్రశేఖరరావు గారికే దక్కుతుందని ప్రజలు ఈ సందర్భంగా తప్పకుండా గుర్తు చేసుకుంటారు. ఇంకా విద్యారంగంలో కూడా ఆనాడు ఎన్టీఆర్ ఒక నినాదం ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలో వస్తే ఆ విద్యను అమ్ముకునే విధానాన్ని రద్దు చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ విద్యను అమ్ముకునే పరిస్థితే ఉన్నది. ఆ విషయం అది అంటే కేసీఆర్ గారి ప్రసంగంలో లేదు, మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. క్యాపిటేషన్ ఫీజును రద్దు చేస్తామని చెప్పారు. క్యాపిటేషన్ ఫీజు విచ్చలవిడిగా సాగుతుంది. అంటే ఎన్టీ రామారావు గారి కలలు కన్నా ప్రభుత్వం ఏర్పడలేదు, సమాజం ఏర్పడలేదు. అవి కూడా అన్నీ అమలు చేశాము. ఆశ్రమ పాఠశాలలు ఈనాడు చక్కటి ఫలితాలను ఇస్తూ మంచి విద్యార్థులను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీన్ని ఎవరు కాదని అనలేరు. దీన్ని కొంత మరకు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ముందుకు తీసుకెళ్లారు. ఎన్టీ రామారావు గారు ఆనాడు ప్రారంభించిన ఆ కార్యక్రమాలన్నింటినీ తొంగలోకి తొక్కేసి వారు ప్రారంభించిన కార్యక్రమాలను రద్దు చేయాలని కొన్ని రోజులు మండలాలను రద్దు చేయాలని ఆలోచించారు.
ప్రజల్లో తీవ్రమైన నిరసన వ్యక్తం కావడంతో భయపడి వెనుకకు పోయారు. కానీ మాండలిక వ్యవస్థను రద్దు చేయాలని ఆలోచించారు. వారు ప్రారంభించారు కాబట్టి మేము రద్దు చేయాలనే పద్ధతిలో ఆనాడు వారు ఒంటెద్దుపోకడుగా వ్యవహరించారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేసిన మంచి పనులన్నింటినీ రద్దు చేస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారు మామగారి వారసత్వాన్ని కానీ లేకపోతే ఇతర వారసత్వాన్ని కాకుండా నయా ధనిక వర్గాల ప్రయోజనాలు కాపాడటానికే పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అందుకే ఈనాడు కాంగ్రెస్ వారు అవలంబించిన విధానాలకు శాసనసభలో కనీసం ప్రతిపక్షంగా కూర్చునే హోదా, అర్హత లేకుండా ప్రజలు తిరస్కరించి రుజువు చేశారు. ప్రజా సంక్షేమాన్ని వారు విస్మరించి ముఖ్యమంత్రులు మార్చడంలో రికార్డును నెలకొల్పారు. రాష్ట్రంలో వారి 5 సంవత్సరాల పాలనలో 3 ముఖ్యమంత్రులు మారిపోయారు. ఆ 3 ముఖ్యమంత్రులు ప్రజల నుంచి కాక వారి పార్టీ వారి నుంచే తలా బిరుదు, ఒక బిరుదు సంపాదించుకున్నారు. మొట్టమొదటిగా వచ్చిన ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారికి చందాల రెడ్డిగా వారి పార్టీ వారే బిరుదు ఇచ్చారు. వారిలో ఉన్న అసమ్మతి వల్ల వారు దిగిపోయారు. కానీ ఈ నినాదాలు కాయిన్ చేసింది ఒక ప్రముఖ పత్రిక అనే విషయం కేసీఆర్ గారికి తెలుసున్నప్పుడు అప్పుడు. రెండవసారి ముఖ్యమంత్రిగా వచ్చిన శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని 40 మంది శాసనసభ్యులు అమలాపురంలో ఒక సభ ఏర్పాటు చేసి ధనార్జన్ రెడ్డి అనే బిరుదు ప్రదానం చేశారు. ఇది కూడా ఒక ప్రముఖ పత్రిక కాయిన్ చేసినది ఆ నినాదం. అంటే టు రిడిక్యూల్ పీపుల్ ఇన్ పవర్, మనకు నచ్చని వాళ్ళని పవర్లో ఉంటే వారిని ఏదో రకంగా ఇక్కడ ఇంతకంటే 1000 కోట్లు అక్రమంగా పోగేస్తున్న వారికి ఎటువంటి బిరుదులు ఇవ్వరు. కేసీఆర్ గారు ఏమంటున్నారంటే ఇది కూడా వారి పార్టీ వారే పెట్టారు. ఇది అంటే అతిలౌక్యం, మేము పెట్టలేదు. 3వసారి వచ్చిన శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కోట్లు గడించిన అపజయ రెడ్డి భాస్కర్ రెడ్డి అని బిరుదు ఇచ్చారు. నిఖార్సైన నిజాయితీ నాయకుడు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ప్రజలందరూ గుర్తించారు. మరి కేసీఆర్ గారు ఎవరి గురించి ఎవరు పెట్టారని, ఈ బిరుదు ఎవరిచ్చారు, అది కూడా ఏమైనా ప్రముఖ పత్రిక ఇచ్చిందా, లేకపోతే పుకార్లను మ్యానుఫ్యాక్చర్ చేసే తెలుగుదేశం ఆఫీసులో ఇచ్చారా అన్నది మనకు తెలియదు. ఆ విధంగా 3 ముఖ్యమంత్రులు 3 బిరుదులు సంపాదించుకున్నారు. అలాగే కేసీఆర్ గారికి కూడా ఎన్నో బిరుదులు వచ్చాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి బిరుదులు. ప్రజల్లో ఎప్పుడూ ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రజలు ఎటుపోయినా, ప్రజా సంక్షేమం ఎటుపోయినా వారి పార్టీలో వారు అటువంటి బిరుదు ప్రధానాలు నిరంతరం నిష్క్రియపరత్వాన్ని, దుష్క్రియ ప్రయత్నాన్ని అనుసరించారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల వాగ్దానాలు కాకుండా ప్రధానంగా మేము అధికారంలో వచ్చిన అరగంటలోనే మద్యపాన నిషేధానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసి విధాన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. అది చాలా సగర్వంగా చెప్తున్నారు. కేసీఆర్ పాలనలో ఏం జరిగింది? మద్యం ప్రవాహానికి గేట్లు ఎత్తేసారు. ఆదాయం దాదాపు 30,000 కోట్లకు పేరుపోయిందండి. ఇప్పుడు 40,000 కోట్లు, కాంగ్రెస్ వారు వచ్చాక 40,000 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా అంటే అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు కంపేర్ చేసుకుంటే రాజకీయ నాయకుల్లో మాటల్లో డొల్లతనం, కపటత్వం ప్రజలకు అర్థమవుతాయి. కేవలం ఎన్నికల వాగ్దానంలో కాకుండా ప్రధానంగా మేము అధికారంలోకి వచ్చిన అరగంటలోనే మద్యపాన నిషేధానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసి విధాన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఆ విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరిచిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మహోజ్వలమైనది, చరిత్రాత్మకమైనది. అలాగే లిక్కర్ ద్వారా ఆదాయాన్ని విపరీత స్థాయిలో పెంచుకున్న ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి చెందుతుంది. దీని సరసన ఉత్తరప్రదేశ్ కూడా చేరింది ఇటీవల కాలం. అంటే దీనిని కలకాలం, చిరకాలం తెలుగు ప్రజలు మర్చిపోలేరంట. ఏ ముఖ్యమంత్రి సాహసించిన పని ఆయన చేశారు. ఉజ్జాయింపుగా అంచనా వేసిన వార్షిక ఆదాయంలో జరిగింది. ఇక సబ్సిడీ బియ్యం ఇవ్వటాన్ని అదనంగా ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయల నష్టం వస్తుందని తెలిసినప్పటికీ ఆ పని వారు చేయటం జరిగింది. అంటే కేసీఆర్ గారు 1995లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ చాలా విషయాలు మాట్లాడారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారు అనేది చర్చనీయం అవుతుంది.
అంటే ఇది ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియో చేయటం జరిగింది.